నమస్తే, నేను జాకిర్ హుసేన్. జగన్మోహన్ రెడ్డి గారి 2.0 పులివెందల్లో కాస్త బెడిసి కొట్టినట్టు తెలుస్తుంది. సో ఏంటి దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హలో. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 జెడ్పీటీసీ ఎన్నికలకి వర్కౌట్ అయిందా అంటారా? అట్లనే బెడిసి కొట్టిందని కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అసలు ఏంటి దాని నిర్వచనం అనేదాన్ని మనం తీసుకుంటే కనుక పులివెందుల ఉప ఎన్నికల్లో జడ్పీటీసీ దాంట్లో అది ప్రభావం చూపిస్తుందా అనే దాని మీద మనం కొంచెం దాన్ని వర్తింపజేసి విశ్లేషించి చేసుకుందాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే ఏం చెప్తున్నారు? రపరప అని చెప్తున్నారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టు నరికేస్తాం అని అంటున్నారు. అలాగే కృష్ణాకి అవతల ఉన్నటువంటి వాళ్ళ నరుకుతాం, యువతలో ఉన్నటువంటి వాళ్ళని జైల్లో పెడతాం. తర్వాత పోలీసుల్ని యూనిఫామ్ లేకుండా నిలబెడతాం. తర్వాత ఎవరైతే ఇప్పుడు పోలీసులు కేసులు పెట్టి విచారణలు జరిపిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళని కార్యకర్తల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ చేతనే సెల్యూట్ చేపిస్తాం. ఓకే. బట్టలు ఊడదీసి నిలబెడతాం. ఇవే కదా చెప్తుంది. అలాగే రీసెంట్గా ఏం చెప్పారు? మొత్తం డిజిటల్ యాప్ను దాన్ని క్రియేట్ చేస్తున్నాను, ఆ డిజిటల్ యాప్ మీకు అందరికి అందుబాటులో తీసుకొస్తాను, ఆ డిజిటల్ యాప్లో మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారో అవన్నీ అప్లోడ్ చేయండి, వచ్చిన తర్వాత మనం మొత్తం అందరినీ జైల్లో పెట్టించేద్దాం. ఇదే కదా చెప్పింది. ఇది 2.0. ఈ 2.0 విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ బలోపేతం చేస్తే రాజకీయంగా రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అనేది తటస్థ ఓటర్లు ఆలోచిస్తుంటారు. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లు వాళ్ళకు ఉంటారు. తెలుగుదేశం పార్టీ ఏం చేసినా, అధిష్టానం ఏం చేసినా కానీ సూపర్ అంటారు, తప్పు చేసినా సూపర్ అంటారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్స్ పక్కా ఓటర్స్ ఉంటారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ సూపర్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కింద తొక్కించినా కానీ సూపర్ అని అంటారు. కత్తులు కటార్లు రప్రపాలు పెట్టుకుంటాం తప్పు లేదు, అది సినిమా డైలాగ్ అన్నా ఆయన్ని జీ కొడతారు ఆయనకి. సో ఆయన్ని దేవుడిగా చూసేవాళ్ళు ఆ పార్టీకి ఉంటారు. కానీ గెలుపోవటం నిర్దేశించే వాళ్ళు ఎవరు? ఉప ఎన్నికల్లో జడ్పీటీసీలో కానీ లేదంటే అసెంబ్లీలో ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా గెలుపోవటం నిర్ణయించేది తటస్థ ఓటర్లు. ఈ తటస్థ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి జగన్ 2.0 అనేది విన్న తర్వాత ఆలోచిస్తారు. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అనే దాన్ని అన్వయించుకొని కలుపుకొని చూస్తే కనుక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు జగన్ 2.0 అనేది ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా వినిపిస్తున్నారు ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా. మరి తటస్థ ఓటర్లు ఆలోచిస్తారు కదా, ఆలోచింప చేసేలాగా తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేస్తున్నారు. ఎవరెవరు? ప్రస్తుతం కడప జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవి ఎమ్మెల్సీ, ఆయన భార్యే లతారెడ్డి గారు ఇప్పుడు ఆవిడే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. అలాగే మాధవిరెడ్డి గారు అక్కడ కడప ఎమ్మెల్యే, బీజేపీ సంబంధించిన ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి, వీళ్ళు గడప గడపకి తిరుగుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 2.0 అనేది చెప్తున్నారు కదా. 2019 నుంచి 2024 వరకు చూశారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తున్నారు కదా, 2024 నుంచి ఇప్పటి వరకు ఈ రెండు పరిపాలనని మీరు బెరీజ్ వేసుకొని జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మీరు ఓటేయండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎవరు వెళ్తున్నారు? అవినాష్ రెడ్డి గారు, అలాగే సతీష్ రెడ్డి గారు, వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళి ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2024 నుంచి ఇప్పటి వరకు చూశారు కదా మీరు, ఇది చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయొద్దు మీరు. మీరు ఓటు వేయకపోతే ఈ 1 సంవత్సరం 3 నెలల పాలన బాగలేదు అనేటువంటి దానికి ఉపయోగపడుతుంది. మీరు ఓటేస్తే ఆయన పరిపాలన బాగుందని మీరే ఒప్పుకున్నట్టు అవుతుంది.
అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో తటస్థ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతారు? ఒకవేళ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచారు అనుకోండి రాజకీయంగా, ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారో అనుకుందాం, గెలిపిస్తారో అనుకుందాం ఆ జడ్పీటీసీని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి జగన్ 2.0ని ఈ తటస్థ ఓటర్లకు కూడా మద్దతు ఇస్తున్నట్టు అవుతుంది. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునేదానికి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. లేదు, తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అక్కడ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి 2.0 ఏదైతే చెప్పారో దాన్ని అసహించుకుంటున్నారు. ఒక విపక్ష నాయకుడిగా కూడా ఆయన ఈ సంవత్సరం 2 నెలల పాటు సరిగ్గా పనిచేయట్లేదు. అధికారం ఎలాగో కోల్పోయారు. 2019 నుంచి 2024 వరకు ఆయన పరిపాలన చూసిన తర్వాత ప్రజలు తిరగబడి చీత్కరించుకొని అతన్ని 11 స్థానాలకు పరిమితం చేశారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు. విపక్ష నాయకుడిగా కూడా ఆయన సక్రమంగా వ్యవహరించట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది జడ్పీటీసీ ఓడిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎస్ సార్. ఇప్పుడు అట్లానే ఇప్పుడు జరిగే ఈ ఎన్నికలు నెక్స్ట్ రానున్న ఎలక్షన్ల మీద కూడా ఎఫెక్ట్ పడిద్ది అంటే ఏమంటారు సార్? రానున్న ఎలక్షన్కి దీనికి సంబంధం లేదు వాస్తవంగా. అది ఒక పాకెట్లో, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఒక సెగ్మెంట్లో, ఒక ప్రాదేశిక నియోజకవర్గంలో జరుగుతుంది, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గంలో జరుగుతుంది. ఇది చాలా లిమిటెడ్, ప్లస్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా. బట్ అది కంచుకోట కదా సార్? కంచుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ కంచుకోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రెండు పార్టీలకి రాజకీయంగా పరిపాలన పరంగా చంద్రబాబు నాయుడు గారిది బాగుందా, లేదు విపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి సరిగ్గా వ్యవహరిస్తున్నాడా అనే దానికి ఒక సంకేతంగా తీసుకోవచ్చు. ఓకే, తీసుకునేదానికి అవకాశం ఉంది. అంతే తప్ప ఇది ఓవరాల్గా ఇదేదో గెలుపు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఇది రాబోయేటువంటి ఎన్నికల మీద ప్రభావం పడుతుందంటే అంత ఛాన్స్ లేదంటారు. అంత లేదు, ఒంటిమిట్ట కానీ లేదు. అట్ట పడే పని అయితే మరి నెల్లూరును గుంటూరు జిల్లాల్లో ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి కదా. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నామినేషన్ ఇవ్వ లేదు కదా. మరి అది కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టే ఏకగ్రీవంగా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాకపోతే కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో జడ్పీటీసీని ఓడించారు, తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీని, గతంలో ఎప్పుడు లేని విధంగా. ఓకే, ఇప్పుడు దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని ఓడించి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేసి చెల్లుకు చెల్లు అనేటువంటిది చెప్పుకోవడానికి ఒకటి పనికి వస్తుంది. రెండు, చంద్రబాబు గారి పరిపాలన బాగుందని చెప్పి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఆమోదించారని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష నాయకుడిగా కూడా ఘోరంగా వైఫల్యం చెందారు అని చెప్పుకోవడానికి కూడా ఆ గెలుపు కానీ ఓటమి కానీ పనికి వస్తుంది. ఓకే, సో కాబట్టి ప్రచారం చేసుకోవడానికి రాజకీయంగా భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఈ జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం ఉపయోగపడుతుంది. అటు ఓడితే ఒక రకంగా, గెలిస్తే ఒక రకంగా మనం రాజకీయ విమర్శల్ని మనం చూడొచ్చు రాబోయేటువంటి రోజుల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ.